అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 20వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. మొబైల్ పక్కన పెట్టి ఉమాని చూసి ఏంటమ్మా నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది ఆరుషి. ఏమీ లేదు వారు, ఈరోజు నీ రూమ్లోనే పడుకుంటాను. పెళ్లి చేసుకొని అత్తింటికి వెళ్ళిపోయాక నేను బాగా మిస్ అవుతాను వారు. అందుకే ఇంక నుంచి ఈ రోజు నుండి నీకు పెళ్ళయ్యేంత వరకు నీ రూమ్లోనే పడుకుంటానని ఉమా అంటుంది. బెడ్ మీద కూర్చున్న ఉమా ఒడిలో ఆరుషి పడుకుంటే ప్రేమగా తల నిమురుతూ నా చిట్టి తల్లికి నా మీద కోపంగా లేదా అని అడుగుతుంది. ఉమా ఎందుకమ్మా అని ముఖం ఉమా ఒళ్ళు దాచుకుంటూ అడుగుతుంది ఆరుషి. నిన్ను ఒక మాట కూడా అడగకుండా నిశ్చితార్థం ఫిక్స్ చేశానని అంటుంది ఉమా. ఆ మాటకు ఆరుషి ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక ఉమా ఒడిలో కన్నీరు జారవిడిస్తే ఉమా కంగారుగా, ఎందుకు అరు ఏడుస్తున్నావు? నువ్వు నాకు దగ్గరలోనే ఉంటావు, ఎప్పుడు కావాలన్నా కూడా ఇంటికి రావచ్చు పోవచ్చు. నీకు అడ్డు చెప్పేవాళ్ళు హద్దులు పెట్టేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. అరు ఏడవకు, నా బంగారం కదా అని అంటూ కూతుర్ని ఓదారుస్తూ ఉంటుంది. తనను విడిచిపోవడం ఇష్టం లేక ఏడుస్తోందనుకొని ఉమా అంటుంది. అర్జున్ గొంతు విన్న ఆరుషికి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించినా రేపు ఎలా కలిసి చెప్పాలో అర్థం కాక నీరసంతో తల్లి ఒడిలోకి నిద్రలోకి జారుకుంటుంది. ఉమా ఆరుషి తలపై ముద్దు పెట్టి తనని బెడ్ మీద అడ్జస్ట్ చేసి పడుకోబెడుతుంది. ఆరుషి ఆలోచనలో ఉన్న అర్జున్ మిగతా పెండింగ్ వర్క్ కౌశిక్ అప్పచెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు. కొడుకు వస్తున్నాడని మల్లేష్ని ముందే ఎయిర్పోర్ట్కి పంపుతారు విశ్వనాథ్. నేరుగా ఇంటికి వచ్చిన అర్జున్ ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా నేరుగా తన రూమ్కి వెళ్తూ ఉంటే విశ్వనాథ్ అర్జున్నితో కొంచెం మాట్లాడాలని సోఫాల నుంచి లేచి నిలబడి కొంచెం సీరియస్గా అడుగుతాడు. నాకు ఇప్పుడు మాట్లాడే మూడ్ లేదు డాడ్, ఆఫ్టర్ సమ్ టైం అని వెనక్కి తిరిగి చూడకుండా రూమ్కి వెళ్ళిపోతాడు. సులోచన ఇప్పుడే కదండి వాడు వచ్చింది, బాగా టైర్డ్ అయి ఉంటాడు, కొంచెం రెస్ట్ తీసుకునివ్వండి అని అర్జున్ కోసం జ్యూస్ తీసుకొని వెళ్తుంది. జర్నీ వల్ల చిరాగ్గా అనిపించడంతో షవర్ చేయడానికి వాష్రూమ్లోకి వెళ్తాడు అర్జున్. బ్రేక్ఫాస్ట్ అందరూ కూర్చొని ఉండడంతో విశ్వనాథ్ అర్జున్ వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతారు. అర్జున్ నేను వెళ్ళాక కూడా అవ్వకుండా ఉంటుందని ఎలా అనుకున్నారు డాడ్ అని తింటూ అంటాడు అర్జున్. విశ్వనాథ్ నవ్వి ఇంతకీ వాళ్ళు ఉన్నారా పోయారా అని అడుగుతాడు ఆయన. అక్కడ తండ్రి కొడుకుల కన్వర్జేషన్ మొత్తం కూడా అర్థం కాక సులోచనతో సహా అందరూ కూడా వెర్రిమొహాలు వేసుకొని చూస్తూ ఉంటాడు. సైడ్ కార్నర్ స్మైల్ ఇచ్చి ఆ ఈడియట్ ఆల్రెడీ మీకు మ్యాటర్ పాస్ చేశాక కూడా నన్ను ఎందుకు అడుగుతున్నారు డాడ్ అని నేను ఆఫీస్కి వెళ్ళాలి, కొంచెం వర్క్ ఉందని వెళ్ళిపోతాడు అర్జున్. రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు కదా నాన్న, ఇప్పుడే కదా వచ్చావు అని మళ్ళీ ఆఫీస్ అంటున్నావు అని సులోచన ఎదురెళ్ళంటే ఈవినింగ్ వచ్చేస్తాను మామ్ అని చేతిలోని జ్యూస్ గ్లాస్ తీసుకొని సగం తాగేసి మళ్ళీ చేతిలోనే పెట్టి వెళ్ళిపోతాడు. నేను వస్తాను బావా అని శ్రద్ధకి అడగాలని ఉన్నా ఆ ధైర్యం లేక సైలెంట్ అవుతుంది. విశ్వనాథ్ కార్లో ఆఫీస్కి చేరుకున్న శ్రద్ధ ఆఫీస్లో ఖరీదైన ఇంటీరియర్ ఫర్నిచర్ ఆఫీస్ బిల్డింగ్ చూసి నోరెళ్ళబెట్టి అర్జున్ క్యాబిన్ డోర్ నాక్ చేసి బిజీగా వర్క్ చేస్తున్న అర్జున్ దగ్గరికి పిల్లి నడకలు వేసుకుంటూ హాయ్ బావా అని అంటుంది. ఇది ఆఫీస్ ఇల్లు కాదు, కాల్ మీ అర్జున్ అని గట్టిగా అరుస్తున్నట్టు చెప్పి ఎదురుగా ఉన్న క్యాబిన్ చూపించి అదే నీ ప్లేస్, ఏదైనా డౌట్ వస్తే మిస్ కార్తీక ఉంది తనని అడుగు నీకు హెల్ప్ చేస్తుందని చెప్పి పీసీ వైపు దృష్టి ఉంచితే అని తల ఊపి బయటకు వస్తుంది. అక్కడే ఉన్న కార్తీక వైపు చూస్తూ ఓయ్ ఇలా రా అని పిలుస్తుంది. స్టాఫ్ ద్వారా అర్జున్ మరదలు అని తెలుసుకున్న కార్తీక ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పండి మేడం అని రాణి నవ్వుతో అడుగుతూ ఉంటుంది. నేనెవరో తెలుసా నీకు? మీ అర్జున్ సర్కి కాబోయే వైఫ్ని, అందరికీ ఇదే మాట చెప్పు అని అర్ధగంట ఆఫీస్లో అటు ఇటు కూడా తిప్పుకుంటూ తిరుగుతూ అందరికీ నాకు అర్జున్కి త్వరలోనే పెళ్లి జరుగుతోంది, అందరూ రావాలని పుకార్లు పుట్టిస్తుంది శ్రద్ధ. అలా ఒక గంట తర్వాత అర్జున్ క్యాబిన్ డోర్ నాక్ చేయకుండా లోపలికి వెళ్ళిన శ్రద్ధకి సీట్ బ్యాక్కి పుష్ చేసుకొని కళ్ళు మూసుకొని ఉన్న అర్జున్ని చూసి అర్జు అని పిలవాలని అనుకొని టేబుల్ మీద ఉన్న మొబైల్ గ్యాలరీలో ఓపెన్ చేసి ఉండి ఆరుషి పిక్ కనిపించి సైలెంట్ అయి చూస్తూ ఉంటుంది. నవ్వుతూ ముద్దుగా ఉన్న ఆరుషి ఫోటోని చూసి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తుంది శ్రద్ధ. చప్పుడు చేయకుండా బయటకు వచ్చి కోపంతో కార్తీ ఏమని డ్రైవర్కి చెప్పి మొబైల్ని పిసికేస్తూ దానికోసమైనా బావా నన్ను దూరం పెడుతూ చిదిరించుకుంటున్నావు అని రూపకు కాల్ చేస్తుంది. విన్న రూప కూడా షాక్ తిని షాపింగ్ మాల్లో ఉన్న ఇక్కడికి రా శ్రద్ధ, ఏం చేయాలో ఆలోచించి దాన్ని అడ్డు తొలగించేలా ప్లాన్ చేయాలి. అంతలోపు నువ్వు తొందరపడి ఇంట్లో చెప్పకు, చెప్తే మళ్ళీ మనకే నష్టం, ఆ అర్జున్ మాటకి అందరూ ఓటు వేస్తారని అంటుంది రూప. ఓకే మమ్మీ వస్తున్నా అని కాల్ కట్ చేసి డ్రైవర్కి అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళమని చెప్తుంది. చెప్పిన అడ్రస్ రావడంతో అదే మాల్లోని ఒక కాఫీ కార్నర్ ముందు కూర్చొని తల్లి కూతురు ఇద్దరు కూడా ఎత్తులు వేయడం స్టార్ట్ చేస్తారు. మమ్మీ అది నాకంటే చాలా అందంగా ఉంది తెలుసా బావా, అందుకేనేమో దానివైపు అట్రాక్ట్ అయ్యి నన్ను దూరం పెడుతున్నాడని అంటుంది శ్రద్ధ. దిగులు పడుకు బేబీ, మన దారికి వస్తే ఆ పిల్లనే అడ్డు తప్పిద్దాము అని అంటూ రూప ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఇంట్లో వాళ్ళకంటే ముందే అని రూప అంటే కాఫీ తాగుతున్న శ్రద్ధకి లిఫ్ట్లో పైకి వెళ్తున్న ఆర్షి కనిపించి
మమ్మీ అని గట్టిగా అరుస్తుంది. తాగుతున్న కాఫీకి పొరపోయి మాడు మీద బాదుకుంటూ ఏమైంది అంత గట్టిగా అరిచావు? బంగారం లాంటి చీర పాడయ్యింది కదే నీ అరుపుకి అని రూప అంటుంది. అరవడం కాదు, ఒకసారి అటు చూడు అని లిఫ్ట్ వైపు చూపిస్తూ, అదిగో ఆ అమ్మాయే నేను బావ మొబైల్లో చూసిందని శ్రద్ధ వేలు పెట్టి చూపిస్తూ చెప్తుంది. అవునా, ఎక్కడా పదా వెళ్దాం మనం కూడా అని ఇంకో లిఫ్ట్ గుండా ఆరుషి వెనకే వెళ్తారు. ఉంగరాలు బట్టలు తీసుకోవడం కోసం వచ్చిన ఉమా కుమారిలతో కలిసి బలవంతం కొద్దీ వచ్చిన ఆరుషిని చూసిన రూప శ్రద్ధ పళ్ళు బిగపట్టి చూస్తూ ఉంటారు. కావాలని శ్రద్ధ ఆరుషి వాళ్ళు కూర్చున్న కార్నర్ దగ్గరే కూర్చొని సేల్స్మెన్తో బాగా కాస్ట్లీ రింగ్స్ చూపించండి, త్వరలో మా బావకి నాకు ఎంగేజ్మెంట్ జరగబోతుందని ఆరుషి వైపు చూస్తూ అంటుంది. మనిషి అక్కడున్న మనసంతా కూడా అర్జున్ దగ్గరే ఉంటే బొమ్మలా ముభావంగా కూర్చొని ఉంటుంది తప్ప నోరు తెరవదు ఆరుషి. ఉమా వాళ్ళు రింగ్ డిజైన్స్ అన్నీ చూస్తూ ఉంటే ఆరుషి అమ్మ నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తానని పక్కకు వచ్చేస్తుంది. చెప్తా దీని పని అని అనుకుంటూ శ్రద్ధ కూడా తనని ఫాలో చేస్తూ కావాలని తను కూడా డాష్ ఇచ్చి మొబైల్లో అర్జున్ పిక్ని ఓపెన్ చేసి కింద పడేస్తుంది. పరధ్యానంలో ఉన్న ఆరుషి తానే సారీ చెప్తూ కింద పడిన మొబైల్ చేతికి ఇస్తూ అర్జున్ పిక్ చూసి షాక్తో బిగుసుకుపోయి చూస్తుంటుంది. శ్రద్ధ ఆరుషి ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి కన్నింగా నవ్వుతూ సారీ నేను చెప్పాలి చూసుకోలేదండి మొబైల్ కోసం ముందుకు చేయి చాపుతుంది. అయోమయంలో ఆరుషి శ్రద్ధ వైపు చూస్తూ వణికే చేత్తో మొబైల్ చేతికిస్తూ ఈ ఫోటోలో ఉన్నది అని పూడుకుపోయిన గొంతు అడుగుతుంది. శ్రద్ధ మా బావ అర్జున్ దేవ్ వర్మ త్వరలో నాకు మా బావకు ఎంగేజ్మెంట్ జరుగుతోంది, సో అందుకే రింగ్ సెలెక్ట్ చేయడానికే నేను మా మమ్మీ వచ్చామని అబద్ధం చెప్తుంది. తను వింటున్నది నిజమా లేక కలో అర్థం కాని ఆరుషి బొమ్మలా ఉన్న కంటిలో కన్నీరు నేను ఆగనంటూ బయటకు వస్తూ ఉంటే కష్టంగా ఆపుకుంటూ ఉమ్మ దగ్గరికి వచ్చి అమ్మ సుకన్య ఫోన్ చేసింది, బుక్స్ తీసుకొని అర్ధగంటలో వచ్చేస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే ఈ టైంలో ఎక్కడికే ఈవినింగ్ వెళ్ళొచ్చులే అని ఉమ పిలుస్తున్నా కూడా లేదమ్మా త్వరగా వచ్చేస్తానని వాళ్ళతో చెప్పేసి మొబైల్ తీసుకొని కన్నీరు తుచ్చుకుంటూ క్యాబ్ని బుక్ చేసుకొని అందులో ఎక్కుతుంది. శ్రద్ధ నవ్వుకుంటూ మమ్మీ నీ బ్రెయినే బ్రెయిన్ మమ్మీ అని సరే నేను కూడా ఆఫీస్కి వెళ్ళి దాని మీద బావకు కూడా మనసు విరిచే ప్రయత్నం చేస్తానని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గుండెను పట్టి కోసినట్లుగా బాధ కలుగుతూ ఉంటే అర్జున్ ఆఫీస్ ముందు దిగి చంపలపై జారిన కన్నీటిని తుడుచుకొని ముందుకు వెళ్తుంది. ఆర్షి కంటే ముందే చేరుకున్న శ్రద్ధ అర్జున్ క్యాబిన్ వైపు వెళ్తుంటే రిసెప్షన్లో అర్జున్ గురించి అడుగుతున్న ఆరుషిని చూసి ఓ వచ్చేసావా, డైరెక్ట్గా తాడో పేడో తేల్చుకోవడానికే వచ్చినట్టుగా ఉంది కదా, ఇదేం మంచి అవకాశం, ఈ రోజుతో బావతో నీకు ఉన్న రిలేషన్ పూర్తిగా తెగిపోయేలా చేస్తాను చూడు అని అనుకుని ఒక దరిద్రపు ఆలోచన వేసి అర్జున్ క్యాబిన్లోకి వెళ్తుంది. రిసెప్షన్లో అజ్జు అని నోటికి వచ్చి కళ్ళు గట్టి ఒకసారి మూసి తెరిచి అర్జున్ సార్ని కలవాలి ఫ్రీగా ఉన్నారా అని అడుగుతుంది. ఆరుషి నార్మల్ వాయిస్తో మార్నింగ్ నుండి శ్రద్ధ చేస్తున్న ఓవర్ యాక్షన్ పైగా కావాలని అర్జున్ క్యాబిన్కి వెళ్ళడం రావడం చూసిన రిసెప్షనిస్ట్ సార్ వాళ్ళ మరదలు వచ్చారు సో బిజీగా ఉన్నారేమోనని ముఖం ఒక రకంగా చెప్పి అంటుంది. ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే పర్లేదు జస్ట్ 10 minutes సార్ని మాట్లాడి వెళ్ళిపోతాను, సార్ క్యాబిన్ ఎక్కడ ఉందని అడుగుతుంది ఆరుషి ఆమెని. బొంగురు గొంతుతో అలా అడిగేసరికి 3rd floor ఫస్ట్ రూమ్ అని చెప్పగానే సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఆరుషి ముందుకు వెళ్ళి లిఫ్ట్లోకి వెళ్తుంది. ఆరుషి అర్జున్ క్యాబిన్ ముందు నిలబడి డోర్ తీయడానికి కూడా గుండె వేగం పెరుగుతూ ఉంటే గట్టిగా ఒకసారి డ్రీప్ బ్రీత్ తీసుకొని డోర్ ఓపెన్ చేస్తుంది. విశాలవంతమైన రూమ్ కాస్ట్లీ ఫర్నిచర్ మధ్య ఖాళీ చేతి దర్శనమిస్తుంటే బెరుకుతోనే ముందుకు 2 అడుగులు వేయగానే పర్సనల్ రూమ్ డోర్ ఓపెన్ ఉండడంతో ముందుకు వెళ్ళి చూసిన ఆర్షికి గుండె 1000 ముక్కలవుతుంది. బెడ్ మీద చేతుల సపోర్ట్తో అర్జున్ షర్ట్ లేకుండా ఉంటే అతని మీద ఉరిగి శ్రద్ధ బ్యాక్ సైడ్ డ్రెస్ చిప్ సగం కిందకు ఊడిపోయి ఉండటం, అతని నగ్న ఛాతీకి శ్రద్ధ అతుక్కొని ఉండడం చూసి గుండె ముక్కలు అవ్వటం అంటే ఏంటో స్వయంగా ఆర్షికి తెలుస్తుంది. అలికడికి తల తిప్పిన అర్జున్కి ఏడ్చి ఏడ్చి వాచి ఉప్పిన ముఖంతో ఆర్షి డోర్ దగ్గర కనిపించి అరు నువ్విక్కడ అని శ్రద్ధని విడిపించుకొని వచ్చేలోపు ఆర్షి కన్నీళ్ళు తుడుచుకుంటూ వచ్చిన దారినే వెళ్తుంది. షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ ఆరు వెనుక అర్జున్ వెళ్తూ ఉంటే శ్రద్ధ అడ్డు వచ్చి స్టాప్ ఇట్ బావా, ఆ మిడిల్ క్లాస్ అమ్మాయి కోసం నన్ను వదిలి వెళ్తున్నావా, యూ నో వాట్ తనే నిన్ను చీట్ చేసింది, వేరే ఎవరితోనో ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యి రింగ్ సెలెక్ట్ చేయడం కోసం ఇందాక షాప్లో ఉంటే నేను చూశాను, అలాంటి బ్లడీ బీ అని అనేలోపుగానే అర్జున్ 2 కళ్ళు అప్పుడే వర్ణవర్ణం తాలిస్తే శ్రద్ధ గొంతు పట్టుకొని జస్ట్ షట్ యువర్ బ్లడీ టంగ్, ఇంకొక మాట నువ్వు తన గురించి నీ నోట నుండి వస్తే ఐ స్వేర్ నీ శవం కూడా కనిపించకుండా చేస్తాను, మైండ్ ఇట్ అని మూటలాగా తనని ఒక పక్కకి తోసేసి ఫ్లోర్ మీద గల విసిరేసి కిందకు వెళ్తాడు. కిందకు వస్తున్న అర్జున్ చూసి అందరూ లేచి నిలబడితే ఎవరిని పట్టించుకోకుండా బయటకు నడుస్తాడు. అప్పటికే తమలో దాచుకున్న భారాన్ని మోయలేవని దట్టమైన నల్లటి మేఘాలు వర్షాన్ని జోరుగా కురిపిస్తూ ఉంటే చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆర్షి కనిపించదు. అని గట్టిగా అరిచి డ్రైవర్ని
వద్దని తనే స్పీడ్గా కార్ని రోడ్ల మీద పోనిస్తూ చుట్టూ చూస్తూ ముందుకు వెళ్తాడు. ఒక బస్ స్టాప్ దగ్గర నిలబడి నిండా తడిచిన మోములో కూడా స్పష్టంగా చెక్కిలపై జారుతున్న కన్నీరు తెలుస్తూ ఉంటే చలిగాలికి వణుకుతూ వెక్కుతున్న ఆరుషిని చూసి అర్జున్ మనసు కకావికలమవుతుంది. కార్ సైడ్కి ఆపి ఆరుషి దగ్గరికి పరుగున వస్తాడు. అర్జున్ని చూసి కూడా పట్టించుకోకుండా పక్కకు తిరిగి నిలబడుతుంది అరు ఒకసారి నేను చెప్పేది విను అని ఆమె చెంపను అతని చేయి తాకుతూ ఉండగా వద్దని మధ్యలో చెయ్యి అడ్డుపెట్టి ఎర్రగా మారిన తడి కళ్ళతో చూస్తూ డోంట్ టచ్ మీ అని ఏడుపు గొంతుతో అంటుంది. నేను చెప్పేది ఒక్కసారి విను. నువ్వు చూసింది నిజం కాదు. నా మీద నీకు నమ్మకం లేదా అని తన గుండె బరువెక్కుతూ ఉంటే అంటాడు అర్జున్. అక్కడ ఉండేది నీ మరదలు. తన మొబైల్ ఫోన్లో నీ పిక్ చూశాక కూడా నమ్మలేదు. కానీ నేను నీ కళ్ళతో చూశాక ఎలా నమ్మకుండా ఉండమంటావు? నీతో మాట్లాడాలని ఎంతగా వెయిట్ చేస్తున్నానో తెలుసా? నీ విషయంలో నాకే తెలియకుండా నీకు మెంటల్లీ స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యాను. లేచినా పడుకున్నా ఏ పని చేస్తున్నా నీ ఆలోచనలే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. అర్జున్, నేను నాకంటే ఎక్కువగా నమ్మాను. బట్ యూ ప్రూవ్ మీ రాంగ్. ఎందుకు నన్ను చీట్ చేశావు అని అర్జున్ కాలర్ పట్టుకొని వెక్కుతూ కన్నీటితో అడుగుతుంది. అర్జున్ గుండె బాధతో ములుగుతుంది. ఆరుషి మాటలకు అరు చేయి పట్టుకొని కామ్ డౌన్. నేను ఇన్ని తప్ప వేరే అమ్మాయిని ఇంతవరకు తాకను కూడా తాకలేదు. నా లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ అమ్మాయివి నువ్వే నా సోల్మేట్ అరు. ఒక్కసారి నేను చెప్పేది విను అని అర్జున్ ఆరుషి ముఖాన్ని దోసిల్లోకి తీసుకొని అర్థంగా చెప్తాడు. ఆరుషి మనసు అర్జున్ని నమ్మమని అలా బిహేవ్ చేసే క్యారెక్టర్ తనది కాదని చెప్తూ ఉన్నా కూడా కానీ చూసిన సంఘటన వల్ల ఆరుషి మెదడు మాట విని తన మాటలతో అర్జున్ని ఇంకా బాధ పెడుతూ ఉంటుంది. అతను చేతిని విసిరి కొడుతూ నేను తప్ప ఇంకెవరూ దొరకలేదా నీకు నువ్వు వాడుకోవడానికి అని ఆరుషి నోరు జారితే ఆ మాట విన్నాక అర్జున్కి పట్టడానికి ఆవేశంతో తన ఎత్తిన చెయ్యిని ఆరుషి చెంపకి టచ్ అవ్వకుండా లాస్ట్ సెకండ్లో తన చేతిని ఆవేశాన్ని అనుకుంటాడు కిందకు దించుతూ. ఆవేశాన్ని దాస్తూ నా గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? ఉమనైజర్లా కనిపిస్తున్నానా నీ కంటికి? లేక నీ వెనుక పడుతున్నానని చీప్గా చూస్తున్నావా? మార్నింగ్ నుండి పిచ్చోళ్ళ నీ కోసం వెయిట్ చేస్తున్నా తెలుసా నీకు అని అర్జున్ గట్టిగా అరుస్తాడు. ఆరుషి అర్జున్ ఇతర చేయి చూసి సగం బెదిరిపోతే అతని కోపానికి పూర్తిగా బెదిరిపోయి ఆరుషి ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు తానేమి చెప్పినా ఆరుషి వినే స్టేజ్లో లేదని అర్థం చేసుకున్న అర్జున్ తనను దాటి వెళ్తున్న ఆరుషి చేయి పట్టి ఆపుతూ ఆరుషి డోంట్ డూ దిస్, వర్షం పడుతోంది, నేను డ్రాప్ చేస్తాను, కమ్ అండ్ గెట్ ఇన్ కార్ అని ఆర్డర్ వేసినట్లే చెప్తాడు అర్జున్. ఆరుషి వెనక్కి తిరిగి కూడా చూడకుండా నో థ్యాంక్స్, చేసిన సాయం చాలు, నేను ఆటోలో వెళ్ళిపోతాను, నా చెయ్యి వదులు అని బేలగొంతుతో అంటుంది. నీ విషయంలో కూల్గా ఉన్నానంటే దాని అర్థం నాకు కోపం రాదని మాత్రం నువ్వు అనుకోవద్దు. నా యాంగర్ని ఈవెన్ నువ్వు ఎస్టిమేట్ కూడా చేయలేవు. సో బుద్ధిగా వచ్చి కారులో కూర్చో, నీ కోపం తగ్గాక మాట్లాడుకుందామని అంటాడు అర్జున్. మాట్లాడడానికి ఇంకేం మిగలేదు అర్జున్, నా చెయ్యి వదిలితే నేను వెళ్తాను అని ఆరుషి అంటుంది. ఆర్ యూ మ్యాడ్? చెప్పేది వినవా? ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, మొండిగా బిహేవ్ చేస్తున్నావు అని అంటూ అర్జున్ ఆరుషి రెక్క పట్టుకొని తీసుకుని వెళ్ళి తన ముందుకు లాగుతాడు. అవును, పట్టిన పిచ్చి నాకు ఇప్పటికి వదిలింది అని అంతే గట్టిగా అరుస్తుంది ఆరుషి. అర్జున్ పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటే ఆమె రెక్క పట్టుకొని కారు వైపు లాక్కెళ్తూ ఆరుషి నేను రాను వదులు అని అరుస్తున్నా వినిపించుకోకుండా విసురుగా కారులో నెట్టి తను కూడా కారు ఎక్కి డోర్స్ లాక్ చేస్తాడు. తానేమి చెప్పినా అర్జున్ వదలడని అర్థమై అర్జున్ వైపు ఒకసారి చూసి తల తిప్పేస్తుంది ఆరుషి. వర్షంలో నిండా తడిచిన ఇద్దరిలో ఆరుషి ముందే చలికి శివరవుతూ ఉంటే కారులో ఏసీకి ఇంకా ముడుచుకొని కూర్చుంటుంది. కార్ డ్రైవ్ చేస్తున్న అర్జున్ ఆరుషిని చూసి ఏసీ ఆఫ్ చేసి బ్యాక్ సీట్లో ఉన్న తన ప్రెజర్ తీసి ఆమె భుజాలపై కప్పుతాడు. ఆరుకి కోట్ని విసిరేయాలని ఉన్న ఎర్రగా మారి ఉన్న అర్జున్ ముఖం చూసి సైలెంట్గా ఉంటుంది. ఉరుములు మెరుపులతో బోరున వర్షం కురుస్తూ ఉంటే చీకట్లో అర్జున్ కార్ దూసుకొని వెళ్తూ ఉంటే దారిలో ఉరుముల సౌండ్కి అదిరిపడుతూ అర్జున్ కోట్ని పిడికిట్లో గట్టిగా పట్టుకుంటుంది ఆరుషి. దారంతా కనీసం తన వైపు కూడా చూడకుండా రోడ్ మాత్రమే చూస్తూ ఉన్న అర్జున్ని చూసి ఆరుషి మనసు చివుక్కుమంటుంది. వెళ్తున్నంతసేపు కూడా ఇద్దరు అసలు ఏమీ మాటలు మాట్లాడుకోరు. ఇల్లు రావడంతో కార్ స్టాప్ చేస్తాడు అర్జున్. ఆలోచనలో ఉన్న ఆరుషి కార్ అలా ఆగడంతో చుట్టూ చూసి ఇల్లు వచ్చిందని దిగుతుంది. ముందుకు 2 అడుగులు వేసి ఆగుతుంది. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళాలని అనుకున్న అర్జున్ ఆరుషి ఆగడంతో అలాగే చూస్తుంటాడు. వెనక్కి వచ్చి బ్రేజర్ విప్పి అర్జున్కి ఇవ్వడం కోసం చెయ్యి ముందుకు పెడుతుంది. కోపంలో ఉన్న అర్జున్ దవడలు నొక్కి పెడుతూ తీసుకుంటూ ఆరుషి చెయ్యి రెడ్గా కందిపోయి కనిపించి కార్ దిగి చెయ్యి పట్టి చూస్తూ ఏమైంది అని రైట్ ఐబ్రో లెఫ్ట్ చేసి అడుగుతాడు. అంతవరకు వల్లభ్ గురించి చెప్పాలనుకున్నారు. జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల మోసపోయాననే కోపంతో చెప్పకూడదనుకుని నాకేమైతే నీకెందుకు అని మొండిగా అంటుంది. అర్జున్ కోపంగా కారులో బ్రేజర్ పడేసి తను కూర్చొని కార్ తిప్పుకొని వెళ్ళిపోతాడు. అంతవరకు ఆరుషి ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడుతూ ఉన్న ఉమా ఇంట్లోకి తడిచిపోయి వచ్చిన కూతుర్ని చూసి మనసు కుదుటపడిన బాధగా ఉన్న ఆరుషి ఫేస్ చూసి ఏమైంది ఇలా తడిచిపోయావు, ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు, ఒక ఫోన్ కాల్ చేస్తే వల్లభ్ వచ్చేవాడు కదా నీ కోసం అని ఉమా అంటూ ఉంటే దారిలో వస్తూ ఉంటే సడన్గా వర్షం స్టార్ట్ అయిందమ్మా,
మొబైల్ సైలెంట్లో ఉంది, అందుకే నేను చూసుకోలేదు. సారీ అమ్మా అని అంటుంది ఆరుషి. ప్రియాకి ఆరుషి అవతారం చూసి ఏదో జరిగిందని అనుమానం వస్తుంది. ఉమా ఉండడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ప్రియ. ఉమానే టవల్ తీసుకొని వచ్చి ఆరుషి తల తుడుస్తుంది. అమ్మా నాకు నిద్రొస్తోంది, నేను వెళ్ళి పడుకుంటాను అని ఆరుషి అంటే తినేసి వెళ్ళేవారు, ఖాళీ కడుపుతో అలా పడుకోకూడదు అని ఉమా అంటుంది. వద్దమ్మా అని ఆకలిగా లేదని తన రూమ్కి వెళ్ళిపోతే పాలైన తాగి పడుకోవే అని ఉమా అంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. ఏమైంది దీనికి అని ఉమా ఆలోచిస్తూ ఉంటే అమ్మ పాలివ్వు, నేను వెళ్ళి అక్కతో తాగిపిస్తానులే అని బుక్స్ పక్కన పెట్టి పాల గ్లాస్ తీసుకొని వెళ్తుంది. బెడ్ మీద బోర్లా పడుకొని ఏడుస్తున్న ఆరుషిని చూసి డోర్ గడిపెట్టి దగ్గరికి వచ్చి అక్క ఏమైంది, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతుంది. ప్రియ పైకి లేచి ప్రియాను హక్ చేసుకుని ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఆరుషి. అక్క ప్లీజ్ ఏడవకు, ఆ వల్ల మళ్ళీ ఏమైనా నీతో తప్పుగా బిహేవ్ చేశాడా అని ప్రియ అడిగితే లేదు ప్రియ, అర్జున్ నన్ను మోసం చేశాడు అని అంటూ తన మరదలతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యిందని చెప్తుంది ప్రియాతో. అలా ఆరు వెక్కుతూ చెప్తూ ఉంటే అది విని షాక్ తిన్న ప్రియ, ఏంటక్క నువ్వు చెప్పేది, నాకేమీ అర్థం కావడం లేదు, మరదలేంటి, ఎంగేజ్మెంట్ ఏంటి అని అడుగుతుంది ఆశ్చర్యంగా. కథ కొనసాగుతుంది. మొత్తానికి శ్రద్ధ అనుకున్నట్టుగానే ఆరుషి అర్జున్ని తప్పుగా అనుకునేలా చేసింది. మరి అర్జున్ తన తప్పేమీ లేదని నిరూపించుకుంటాడా? వల్లభ్కి ఆరుషికి ఎంగేజ్మెంట్ అని అర్జున్కి తెలుస్తుందా? మరి అర్జున్ వల్లభ్తో ఆరుషి ఎంగేజ్మెంట్ జరగకుండా ఆపగలుగుతాడా? ఆరుషి అర్జున్ని అపార్థం చేసుకుందని తెలుసుకుంటుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.